నగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలోని మేధాన్స్ ప్రైవేట్ పాఠశాలను డివిఓ గోవిందరాజులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులను భౌతికంగా దండిస్తూ మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తే పాఠశాల గుర్తింపులను రద్దు చేస్తామని డిఓ హెచ్చరించారు. శనివారం పాఠశాలల 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై పాఠశాల ప్రిన్సిపల్ రమేష్ విద్యార్థిపై భౌతికంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచి విద్యార్థి మానసిక క్షోభకు గురి చేసిన ఘటనపై ఉపాధ్యాయులు యాజమాన్యంపై డిఓ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ ను విధుల నుండి తొలగించాలని సూచించారు. ప్రైవేట్ పాఠశాలలో బోధించే ప్రతి ఉపాధ్యాయునికి తప్పనిసరిగా ఉండాలని, పాఠశాలలో తరగతుల వారీగా ఫీజుల వివరాలను తప్పనిసరిగా ప్రదర్శించాలని డిఓ అన్నారు. బయటికి పోతాం మీరంతా ఇబ్బంది పడతారు తల్లిదండ్రులు చేర్పించిన వాళ్ళు మీకు కూడా వీళ్ళకి కూడా అడగాలని చెప్పాలి చేయాలి. దూషణ దండ ఎందుకు కొడతారు పిల్లలు? లేట్కి వచ్చిన కొట్టడం, ఫీజులు స్కాన్కి ఇవ్వలేదని కొట్టడం ఉంది. అది ఫీజులను వాళ్ళ ఏది ట్యూషన్ ఫీజు 3 సార్లు కట్టవచ్చు. గవర్నమెంటే చెప్పింది క్వార్టర్లీ కట్టుకోవచ్చు. వాళ్ళు ఫ్లెక్సిబుల్ ఇచ్చింది. ఎండలు నిలబెట్టడం, హాల్ టికెట్ ఇవ్వకపోవడం పరీక్షలకు ఫీజుల కోసం అది చేయకూడదు. అది ఏమి కొట్టడం ఎట్లైనా లేరు. రవికరణ ఉందా? ఎట్లుండాలా? కృష్ణతేజ లేదు. విద్యా హక్కు చట్టము మీకు ఏం మేనేజ్మెంట్ ఇంతవరకు తెలియదు. విద్యా హక్కు చట్టం ఎందుకు వచ్చి 2010 వచ్చింది. 10 ఏళ్ళైనా ఇంకా బెత్తం ఎవరైనా కట్టాలి. టీటే పట్టుకోవడం బెత్తము. ఏం చెప్తుంది? 67 రోజులు ఇన్ఛార్జిగా ఇప్పుడు టెంపరీ ఈయన పుట్టింది పిల్లల్ని. మరి నెట్ సెట్ పిహెచ్డి ఎన్ని చేసిన ఏమి తెలియదా? విద్యార్థి చట్టం రవికిరణ్ నువ్వా? తేజ సార్ మీరు రండి ఫస్ట్ మీ స్టాఫ్ రమ్మని.